దేవుని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ గురువార దినం కొరకు నేను శ్రేష్టమైన ముత్యము అనే టాపిక్ని ఎన్నుకున్నాను. ఇది శ్రేష్టమైన ముత్యం గురించి చెప్పేటప్పుడు మనం పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది అన్నది మాటని మనం మనసులో పెట్టుకుని ఆ థాట్తో మరి వాక్యం వింటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. మరి ఇది పారబుల్ ఆఫ్ ద పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైజ్ అని దేవుని వాక్యం ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైజ్, చాలా శ్రేష్టమైన ముత్యం అన్నమాట. యేసు ప్రభు మరి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుని వాక్యంలో యేసు ప్రభు ఎన్నో ఉపమానాల ద్వారా ఆయన వింటున్న బిడ్డల కొరకు చెప్పేవాళ్ళు. ఆ ఉపమానాలు ఎందుకంటే వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యేటట్లుగా దేవుని మర్మాల్ని వివరిస్తూ ఉండేవాళ్ళు. సరే, ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం గురించి యేసు ప్రభు చాలా మార్లు చాలా రకరకాలుగా దాన్ని వివరిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే పరలోక రాజ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనదని మనం అందరం కూడా గ్రహించాలి. ఈ లోకంలో ఎన్ని ఉన్నా, మనం ఎన్ని చేసినా, ఎంత భక్తిగా ఉన్నా, ఎంత ఆదివారాలు గుడికి వెళ్తున్నాము అంటాము, వాక్యం చదువుతాము, కానీ ఏదేమైనప్పటికీ మన హృదయము సిద్ధపాటు లేకపోతే పరలోక రాజ్యాన్ని కూలిపోతాం. కాబట్టి పరలోక రాజ్యం అనేది చాలా శ్రేష్టమైనది. మరి మత్తయి సువార్తలో మనం చూద్దాము ఎలాగ యేసు ప్రభు మరి ఎలా బోధిస్తారు. మరి ఇక్కడ మొదటి ఉపమానం ఏంటంటే విత్తువాని ఉపమానం గురించి ఆయన చెప్తారు. 12వ అధ్యాయములో విత్తువాని ఉపమానం. ఇక్కడ ఏమైందంట, 2వ వచనం చదువుతున్నాం. బహుజన సమూహంలో తన యొక్క వద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. కాబట్టి ఉపమానాల ద్వారా యేసు ప్రభు వాళ్ళకి బోధించారు. ఇక్కడ విత్తువాని గురించి చెప్పి, ఇక్కడ విత్తువాని ఉపమానం గురించి ఇట్లా చాలా ఉపమానాలు ఉన్నాయి. కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను, మీ దేవుని గ్రంథంలో చదువుకోండి. విత్తువాని ఉపమానం చెప్తున్నారు. అది ఏంటి సూచిస్తుందంటే మన హృదయ స్థితి, మన హృదయం యొక్క స్థితి ఎలా ఉంది, మనం దేవుని వాక్యం వినేటప్పుడు మనం ఎలాగ దాన్ని వింటున్నాము. అక్కడ రకరకాలైన భూముల గురించి చెప్తారు, రకరకాలైన మనుషుల గురించి, భూమి గురించి. అవి మనుషుల్ని సూచిస్తుంది. రాతి నేలలో ముండ్ల పొదల్లో పడినాయి అని, అవన్నీ మనుషుల యొక్క హృదయ స్థితి అని చెప్పేసి మనం గ్రహించుకోవాలి. అయితే ప్రతిసారి ఆయన ఉపమానాలు చెప్పినప్పుడు ఇదిగో ఏమని అంటారంటే 9వ వచనంలో చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. కాబట్టి మనం దేవుని వాక్యం వినేటప్పుడు మనం విన్న దాన్ని విని దాని యొక్క అర్థాన్ని గ్రహించి మన హృదయాల్ని దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అది మొదటి ఉపమానం. 24లో 2వ ఉపమానం. ఆ 2వ ఉపమానంలో ఏమని చెప్తారంటే ఇక్కడ చూడండి, పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. కానీ తర్వాత ఏమైందంట, శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయాను. సో శత్రువు ఏం చేస్తాడు, మనము దేవునికి మన హృదయాన్ని సమర్పించినప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు శత్రువు మనల్ని శోధించడానికి చాలా ట్రై చేస్తాడు. అప్పుడు ఇక్కడ ఏమంటారంట, అవి తీసేయమా అని ఆయన వ్యవసాయకుని, ఆ యజమానికి దాసులు చెప్తే, వద్దు, 2 పెరగనివ్వండి, కోతకాలమందు ఆ గురుగుల్ని ఉంచి కోతకాలమందు గురుగులను పీకి వేసి పెరికి వేసి మంచి పంటను కూర్చుకుందాం అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే మంచి హృదయం ఉన్నప్పటికీ శోధనలు వచ్చినప్పుడు మనము తప్పిపోతూ ఉంటామని చెప్పేసి మనం గ్రహించాలి. తర్వాత 3వ ఉపమానం అదేంటంటే ఒక ఆవగింజ
ఇక్కడ మన 31వ వచనంలో ఏమనుందంటే, ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిట్లో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిట్లో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. కాబట్టి పరలోక రాజ్యం అలాంటిది. ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చే విధంగా మనము ఆ పరలోక రాజ్యంలో సంతోషంగా, ఇక్కడ చూసారా పక్షులు వచ్చి ఆ కొమ్మల మీద నివసించినాయి అని చెప్పారు. మనం ఎంతో సంతోషంగా ఉండే పరలోక రాజ్యం కొరకు మనం అందరం కూడా ఎదురు చూడాలి, సిద్ధపడాలి. తర్వాత 33వ వచనంలో ఇంకొక ఉపమానం చెప్తారు. ఇవన్నీ పరలోక రాజ్యాన్ని గురించి. ఇక్కడ ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెంల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. 3 కొంచాల పిండిలో అంట ఆమె కొంచెం పులిసిన పిండిని పెట్టినప్పుడు ఏమైంది, అదంతా కూడా పులిసేటట్లుగా 3 కొంచాల పిండి కూడా పులిసిందంట. అంటే దేవుని వాక్యం మనం నాటిన విత్తనం, అది చిన్న చూసారా ఆవగింజంత ఆవగింజ విత్తనాన్ని వేస్తే ఎంత గుబురుగా పెరిగి పక్షులన్నీ దాని మీదకి వచ్చినాయి అంట. సో అది చిన్నదైనప్పటికీ అది భూమిలో ఏదైనా సరే భూమిలో పడినప్పుడు అది చనిపోయి మళ్ళీ మొలవాలి. మొలిసిన తర్వాత అది ఫలిస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే పిండిలో చిన్న కొంచెం పెట్టిందంట పులిసిన పిండి అంతా కూడా పులిసిందంట. కాబట్టి మనము చేసే ఏ చిన్న ప్రయత్నం అన్నా దేవుడు దాన్ని హెచ్చించి ఘనపరిచి జరిగిస్తారన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 44వ వచనంలో ఇక్కడ పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలం కొని. ఒక వ్యవసాయకుడు అంట అతనుకున్న ఏదో ఎక్కడో పని చేస్తున్నాడు వేరే పొలంలో, అక్కడ తవ్వుతూ ఉంటాంట ధనం కనబడిందంట. సో చాలా ఎందుకంటే అతను దేవునిలో ఉన్నాడు, ప్రార్థన చేసే నీతి భక్తి గల మనిషి కాబట్టి ఆయనకి దేవుడు సహాయం చేయడం ధనాన్ని చూపించాడు. చూపిస్తే ఈ వ్యవసాయకుడు ఏం చేశాడంట, దాన్ని మళ్ళీ అలా కప్పి పెట్టేసి, ఎందుకంటే దేవుడు అతని కొరకు ఇచ్చాడు కదా, కప్పి పెట్టేసి చక్కగా అలా పెట్టేసేసి మళ్ళీ వెళ్ళిపోయి అతనికి ఏముందో అన్నీ, ఏమన్నా ఇల్లు ఉందో ఇంకేమన్నా డబ్బులు అన్నీ కూడా చూసుకుని అమ్మేసంట ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు, ముందే ఆ ధనాన్ని తీసుకుంటే ఆ వ్యవసాయకుడు ఆ యజమాని ఏమంటాడు, అది నా పొలంలో దొరికింది నువ్వేలా తీసుకున్నావు అని అంటాడు కదా. అందుకని చెప్పేసి తనకున్నదంతా అమ్మి ఆ ధనం కోసం సంపాదించుకోవడానికి ఆయన అమ్మేశాడు. అదే సేమ్ అర్థంతో ఇక్కడ నెక్స్ట్ 45వ వచనంలో ఏమని ఉంటుందంటే, మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఇక్కడ అంట ఒక వర్తకుడు అంట మంచి ముత్యం కోసం వెతుకుతూ ఉన్నాడంట. పరలోక రాజ్యం దాన్ని పోలి ఉందండి. అతడు అమూల్యమైన ఒక ముత్యంను కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. తర్వాత ఇంకోటి కూడా చదివేసి నేను 43వ వచనంలో ఉన్న ముత్యాన్ని గురించే మాట్లాడతాను. తర్వాత నెక్స్ట్ కూడా ఇంకోటి 5వది ఉంది. మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని పారవేయుదురు. కాబట్టి ఇక్కడ అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. సో ఇక్కడ యేసు ప్రభు పరలోకం గురించి, ఇక్కడ నరకం గురించి మెన్షన్ చేసి ఏమని చెప్తున్నారంటే, దుష్టులు నరకంలోకి వెళ్తారు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అనండి.
సరే, ఇప్పుడు మనం ముఖ్యంగా మంచి ముత్యం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ ముత్యాలు అనేవి చాలా మందికి చాలా ఇష్టము. అవి చాలా ప్రెషస్. ముత్యాలు ఇప్పుడు చాలా ఆర్టిఫిషియల్లీ వచ్చేస్తున్నాయి. మనం అవి కొనేస్తామా? కాదు. కొనేటప్పుడు ఎవరన్నా ముత్యాలు కొనడానికి వెళ్ళి ఇవి ఆర్టిఫిషియలా నిజమైన ముత్యాలా అని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు ఏంటంటే మనం చూసుకుంటాం, అవి స్వచ్ఛమైన ముత్యాలా, శ్రేష్టమైన ముత్యాలా. అంతేకాని ఆర్టిఫిషియల్ కొనుక్కోం కదా. దానికి వెల కూడా గమనిస్తూ ఉంటాం. చాలా శ్రేష్టమైన ముత్యానికి చాలా వెల ఉంటుంది. కాబట్టి ముత్యాలు ఇష్టమైన వాళ్ళకి, వాటిని గురించి తెలిసిన వాళ్ళకి దీని యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక శ్రేష్టమైన ముత్యాన్ని ఈ వర్తకుడు చూశాడంట. అతడంట వెతుకుతూ ఉన్నాడు. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ముత్యం అనేది పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఒక మనిషి అంట పరలోక రాజ్యం కొరకు వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఆ వర్తకుడికి చాలా సరుకులు ఉన్నాయంట, డబ్బులు ఉన్నాయంట. గబా గబా లేపిచ్చి ముత్యం కొనకుండా శ్రేష్టమైన ముత్యం కోసం అతను వెతుకుతూ ఉన్నప్పుడు అంట ఒక మంచి ముత్యం కనబడిందంట. కనబడినప్పుడు అతను చాలా సంతోషంగా ఏం చేశాడంట, గబా గబా వెళ్ళి అతనుకున్న సమస్తాన్ని అమ్మేసి ఆ ముత్యాన్ని కొనుగోలు చేసుకుని చాలా దేవుల్లో ఆనందించాడంట. కాబట్టి ఇక్కడ మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా పరలోక రాజ్యం శ్రేష్టమైంది అని తెలుసుకొని ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటినీ విడిచిపెట్టి మన హృదయాల్లోకి దేవుని ఆహ్వానించుకొని ఆయన్ని నమ్మి తర్వాత సిద్ధపాటు కలిగి మనలో దేవునికి ఇష్టమైన విధంగా బ్రతికి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనం వెతుకుతూ ప్రయాసపడుతూ ఉండాలి. అది ఈజీగా వచ్చేది కాదు. కొంతమంది అంటారు, యేసు ప్రభు సిలువ మీద చనిపోయినప్పుడు ఆయన్ని సిలువ వేసినాడు, ప్రక్కన దొంగ అడగగానే ఆయనకి పరలోక రాజ్యం పరదేశి ఇచ్చేసారు కదండి అని అంత ఈజీ అనుకుంటారు. కానీ అది తప్పు. సరే, ఆ సిలువ మీద ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఇచ్చారు సమయానుకూలంగా. మరి ఇప్పుడు కూడా మనం చాలా నీతిమంతులు కాకపోయినా దేవుడు ఏంటంటే చూస్తూ ఉంటారు మనల్ని, మనం ఎలా బ్రతికాం, మన జీవితంలో ఆయనకి ఇష్టమైన విధంగా ఎలా బ్రతికాం. ఎవ్వరం కూడా మనం పర్ఫెక్ట్ కాదు. పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవడానికి మనం పర్ఫెక్ట్ కాదు. అక్కడ కూడా ఆయన కనికరాన్ని బట్టే, ఆయన కరుణను బట్టే మనల్ని పరలోక రాజ్యంలోకి స్థానం ఇస్తారు అని గ్రహించుకోవాలి. అది కూడా ఆయన కనికరమే. మన యోగ్యత అసలు ఎవ్వరం నీతిమంతులను కాదు. మన నీతి అంతా ఆయన నీతి ఎదుట మురికి గుడ్డల వల్లే ఉంది అని చెప్పేసి రాయబడి ఉంది కదా. కాబట్టి మనం పరలోక రాజ్యానికి అసలు అర్హులం ఎవ్వరం కాదు. ఎందుకంటే అందరం పాపులం, ఆయనకి అవిధేయతగా ఉండి లోబడనొల్లని ప్రజలం. కానీ మనము సిద్ధపాటుతో పాప క్షమాపణ అడిగి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని అంగీకరిస్తారు, మనకు ఆ స్వాస్యాన్ని ఇస్తారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పరలోక రాజ్యం ఒక గొప్ప విలువను గురించి యేసు ప్రభు చెప్తున్నారు. ఎందుకు ఇన్ని విధాలుగా చెప్పారంటే మనుషులకు అది అర్థం అవ్వాలి, అది అర్థమై దాని యొక్క విలువ తెలుసుకోవాలి అని చెప్పేసి అంతగా అన్ని ఉపమానాల ద్వారా యేసు ప్రభు వివరించారు. అలాగే ఇక్కడ నేను ఇందాక అన్నాను కదా, మంచి ముత్యము పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది అని. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పరలోక రాజ్యం యేసు ప్రభుని మన హృదయాల్లోకి ఆహ్వానించి ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇస్తే అప్పుడు ఏమవుతుందంట, ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు ఆ వెలను, అలాంటి శ్రేష్టమైన ముత్యాన్ని, ఆ వెలను ఆయన కట్టి మన కొరకు, మన పాపులమైన మన కొరకు ఆ వెలను కట్టి కొనుక్కున్నారు ఆయన మనల్ని. ఒక్కొక్కరిని ఎలా అయితే ఆ వర్తకుడు ముత్యాన్ని కొనుక్కున్నాడో యేసు ప్రభు మనల్ని ఒక్కొక్కరిని
ఆ వెల చెల్లించి, ఎలాంటి వెల అది? ఎంత భయంకరమైన సిలువ మరణం, సిలువ మీద ఎన్నో శ్రమలు కోర్చి మన కొరకు ప్రాయశ్చిత బలిగా ఆయన వెల చెల్లించి మనకి పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఆ గొప్ప బలియాగాన్ని సిలువ మీద మన కొరకు చేశారు. మనల్ని ఆయన ప్రాణం సాక్రిఫైస్ చేయడం వల్ల, సిలువ మీద ప్రాణం పెట్టడం వల్ల మనల్ని కొనుక్కున్నారన్న విషయాన్ని మనం ఇదిగో ఈ శ్రేష్టమైన ముత్యం అనే ఉపమానం ద్వారా యేసు ప్రభు వివరిస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తే ఈ వర్తకుడు కూడా వెతుకుతూ ఉన్నాడంట. తర్వాత అది కనబడగానే అది కొనుక్కున్నారు. ఇక్కడ మనం కొన్ని విషయాలు ఇంకా గమనించాలి. ఏంటంటే పరలోక రాజ్యం చాలా శ్రేష్టమైంది, పొందుకోవలసిన రాజ్యం. మొన్న పెంతెకోస్తు దినంన కొన్ని రాజ్యాలు, కొన్ని లోకాలు ఉన్నాయని చెప్పేసి ఒక పాస్టర్ గారు చెప్పారు. దాంట్లో శ్రేష్టమైంది, ఉన్నతమైంది పరలోక రాజ్యం. కాబట్టి మనకి లోక సంబంధమైన ఏ ఆస్తి కన్నా మన యొక్క లైఫ్ కూడా ఎంత ముఖ్యమైందంటే అది దేవుని చేతిలో ఉంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి వదిలిపెడతామో చాలా ఇబ్బందులు పాలవుతాం. తర్వాత ఈ లోకంలో ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి మనకి. లోక సంబంధమైన పోరాటాలు, అనారోగ్య పోరాటాలు ఎన్నో వస్తాయి. కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆ పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం ఉంటుందంట, దుఃఖం ఉండదంట, ఆకలి ఉండదు, దాహం ఉండదు, అక్కడ సూర్యుని వెలుగు ఉండదు, చంద్రుని వెలుగు ఉండదు. దేవుడే మనకు వెలుగుగా ఆయన నుండి మనల్ని కాపాడుతూ ఉంటారు. ఇంకొక మంచి పిక్చర్ మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, పరలోక రాజ్యంలో మనకి ఎంత సంతోషం ఉంటుందంటే, దేవుని సింహాసనం ఉందంట. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవుని సింహాసనం ముందు మనము భక్తులు, పరిశుద్ధులతో పాటు నిత్యము రేయింబగలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి కొనియాడే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి అంత చక్కటి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనం అందరం కూడా ఎలా అయితే వర్తకుడు వెతికాడో యాక్టివ్గా వెతుకుతూ ఉన్నాడంట ఒక మంచి ముత్యం కొనాలని. అప్పుడు చాలా సంవత్సరాలు వెతికేయడమో, చాలా కాలం ప్రయాసపడ్డాడేమో, కానీ ఒక్కరోజు ఆయన కోరుకున్న ఆ మంచి ముత్యం దొరికింది. కాబట్టి అలాగే మనం కూడా ఈ పరలోక స్వాస్థ్యం కోసం మనం నిత్యము వెతుకుతూ దేవుని సన్నిధిలో కనిపెట్టుతూ ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క సత్యాన్ని తెలుసుకుంటూ మనం బ్రతకాలి అన్న విషయాన్ని ఈ మంచి ముత్యం సూచిస్తుంది. అలాగే ఎప్పుడైతే మనం దేవుని తెలుసుకుంటామో టోటల్ కమిట్మెంట్, పూర్తి విశ్వాసంతో ఈ వర్తకుడు ఎలాగ అంత అమ్మేసి నాకు ఇదే కావాలి అని చెప్పేసి ఎలాగ ముత్యం కోసం ప్రయాసపడ్డాడో, దేవుని తెలుసుకున్న మనం ఏం చేయాలంటే ఆయనకు పూర్తిగా సరెండర్ అయిపోయి ఆయనే కావాలనని, మరి ఆయన కొరకు ఎలాగ పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవాలో తెస్సలోనికల గ్రంథము 1 తెస్సలోనికలు 5లో రాయబడి ఉంటుంది. మనము సంపూర్ణంగాను నిందారహితంగాను ఆయన కొరకు నిలబడినట్లు దేవుని ఆత్మ మనకి సహాయం చెయ్యాలని కోరుకుంటూ మనం ఉండాలి. ఎందుకంటే 1 తెస్సలోనికల్లో 5లోనే మొదట్లో రాయబడి ఉంటుంది. ఏమనంటే మనం ఉగ్రత పాలవుట కాదు కానీ రక్షణ కొరకే ఆయన మనల్ని మన కొరకు ఏర్పాటు చేశాను. కాబట్టి ఆయన సిలువ మీద మన కొరకు చనిపోయి మనకు రక్షణ ఇవ్వడానికి, తర్వాత ఆయన చెప్తారు కదా, చనిపోయి ఆరోహణమయ్యే ముందు చెప్తారు ఏమని, నేను వెళ్ళుచున్నాను మీ కొరకు
సింహాసనాల్ని సిద్ధపరుస్తాను, మీ కొరకు పరలోక రాజ్యంలో స్థానం కొరకు నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి వెళ్ళారు. కాబట్టి మనము దాని కొరకు నిత్యము సిద్ధపాటు కలిగి ఉండాలి అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క బలియాగమే ఎవరి కొరకు? మానవాళ్ళ కొరకు చేసిన ఆ బలియాగమే ఆ యొక్క మంచి ముత్యాన్ని సంపాదించుకోవడం. అది దేవుని యొక్క రక్షణని సూచిస్తుంది. దేవుడిచ్చే పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం. ఈ లోకంలో ఉన్న అన్ని టెంపరరీ, అవి శాశ్వతమైనవి కాదు. కానీ నిత్య జీవం అనే దాన్ని పొందుకోవడానికి మనం అందరము దేవుని వెతుకుతూ, మరి యోహాను సువార్త 14:6 రాయబడి ఉంటుంది ఏంటంటే, ఆయనే మార్గంను జీవంను సత్యమై ఉన్నదని మనం తెలుసుకొని దాని కొరకు నిత్యము బ్రతకాలి. మరి ఇక్కడ దేవుని కనుగొనటం ఎలాగా అని కొన్ని వాక్యాలు మరి దేవుని గ్రంథంలో నుంచి మనము చూద్దాము. మరి యోహాను సువార్త 17వ అధ్యాయము అవి కొన్ని చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3లో ఏమని రాయబడి ఉందో చూద్దాం. అద్వితీయ సత్య దేవుణ్ణైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. మరి మనం కనుగొందాం అనుకున్నప్పుడు ఏంటి నిత్య జీవం అంటే, ఇక్కడ యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసు ప్రభు అంట ఇక్కడ ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ, తండ్రి నా గడియ వచ్చిందని చెప్పి ఇక్కడ ఆయన అద్వితీయ సత్య దేవుణ్ణైన నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. యేసు ప్రభు ఈ భూలోకానికి నరావతారుడికి వచ్చాకంట ఆయన చేయవలసిన అన్ని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచింది. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని చెప్పి ఆయన మరి ఆరోహణమై పరలోకానికి వెళ్ళి మన కొరకు ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధపరుస్తున్నారు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం కూడా ఆయన ఎరిగిన మనము నిత్యము దేవుడు మహిమా ప్రభావం గల దేవుడు అని గ్రహించి ఆయననే గురించి తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 చదువుకున్నాం. ఓకే. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానంను బట్టియు శూరుడు తన శౌర్యంను బట్టి అతిశయింపకూడదు. చాలాసార్లు మనము ఈ లోకంలో మనుషులు ఇలాగా ఉంటారు. కాబట్టి దేన్ని బట్టి అతిశయించాలి అన్నది ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తున్నారు. ప్రవక్త అయిన ఇర్మియా భక్తుడు చూడండి, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానంను బట్టి శూరుడు తన శౌర్యంను బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించవలెననగా ఎవరు? ఆ దేవుడు ఎలాంటి వాడు ఇక్కడ రాస్తున్నా చూడండి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. కాబట్టి మనం దాన్ని బట్టే అతిశయించాలి. తర్వాత ఇర్మియా 29:13 మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుకొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా
వాక్కు. అలాగే కీర్తనల గ్రంథము 46 కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. ఊరకుండి నేనే దేవుడినని తెలుసుకోండి, అన్యజనుల్లో నేను మహోన్నతుని అగుదును, భూమి మీద నేను మహోన్నతుని అగుదును అని చెప్పేసి సెలవిస్తున్నారు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 2:9 నుంచి 9-10 చూద్దాం. ఇక్కడ రాస్తున్నా చూడండి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంనకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన విషయాలు. తర్వాత ఇర్మియా ప్రవక్త రాసిన గ్రంథంలో 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. కాబట్టి దేవుడు సిద్ధంగా ఈ దేవుని వాక్యంలో ఎన్నో వాక్యాలు మనము దేవుని కనుగొంటే ఎలాగ ఆయన మనకి తెలియచేస్తారో, ఎన్నో విషయాలు గూఢమైన సంగతులను మనకు తెలియచేసి మనము ఆయన మీద సంపూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆయన్ని ప్రేమించి మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఆయన మనకి దేవుని గ్రంథం మనకు సహాయం చేస్తుందని నిత్యము మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, మా తండ్రి, పరలోక రాజ్యం ఎంత శ్రేష్టమైందో మాకు తెలియచేసావు. కాబట్టి నాయన నిత్యము ప్రభా మేము నిన్ను తెలుసుకోవడానికి, నీకు ఇష్టమైన విధంగా బ్రతకడానికి, మాలోని లోటుపాట్లను తీసివేసుకొని నాయన తండ్రి నిందారహితంగా నాయన తండ్రి ఉండడానికి సహాయం చేసి తండ్రి ఆ నిత్య జీవాన్ని, పరలోక స్వాస్యాన్ని మాకు దయచేయమని బ్రతిమాలుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్యపేట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.